ఇప్పటి వరకు ప్రబోధ్ గారి అద్భుతమైన సాంగత్యం తీసుకున్నాము. గుడాకేశ గురించి పత్రి గారి ఎక్స్పీరియన్సెస్తో కూడిన అద్భుతమైన సాంగత్యం జరిగింది. మరి గుడాకేశలో జాయిన్ అయ్యి చక్కగా తీవ్రాతి తీవ్రమైన గంటలు ధ్యానం చేసి ఎవరికి వారి ఆధ్యాత్మిక ఎదుగుదల, భౌతిక ఎదుగుదలను చక్కగా చేసుకోవాలని కోరుతున్నాము. సో అక్కడ కరపత్రాలు కూడా ఉన్నాయి, వారు చక్కగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానికి సంబంధించిన గుడాకేశ అనుభవాలకు సంబంధించిన బుక్ కూడా ఉంది. మరి ఇప్పుడు అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న మరొక అద్భుతమైన సెషన్ స్టార్ట్ చేసే ముందర ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. మళ్ళీ రీఎంటీ చేసుకుందాం. జస్ట్ 2 minutes ధ్యానం చేద్దాం. 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. 2 నిమిషాలు. ధ్యానం చేద్దాం అనగానే కళ్ళు మూతలు పడాలి. కళ్ళు తెరవండి అంటే వెంటనే కళ్ళు తెరిచి జ్ఞానం కోసం వెంపర్లాడాలి. ఏం చెప్తారు, ఏ సబ్జెక్ట్ చెప్తారు అనేది ఆత్రంగా ఎదురు చేయాలి. హాయిగా ధ్యానం చేద్దాం. 2 నిమిషాలు. జస్ట్ 2 minutes. రామ్తా విజ్ఞానం అనేది చాలా గొప్ప విజ్ఞానం. మరి దాన్ని వినాలంటే ఎంతో శూన్యతని, ఎంతో ఆలోచన రహిత స్థితిని మనం పొంది ఉండాలి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఇక్కడ మేడం లాస్ట్ 1 minute. లాస్ట్ 30 seconds. ఓకే, గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. గ్రాండ్ మాస్టర్ బాలకృష్ణ గారు మాట చెప్పేవారు, సేత్ బుక్ కన్నా ముందు రామ్తా చదివారట. సబ్జెక్ట్ చాలా బాగుంది, కానీ చెప్పే విధంగా లేదని చాలా కొంతకాలం తర్వాత సేత్ పుస్తకాలు బాగా చదివిన తర్వాత అప్పుడు రామ్తా చదివితే చాలా బాగా అర్థమైందట. తర్వాత లాస్ట్ 3 yearsలో రామ్తా గురించి ఈ సార్ చెప్తున్న సబ్జెక్ట్ విని సారు చాలా బాగా చెప్తున్నారని సత్యంవై ప్రయాణంలో చాలా సెషన్స్లో సార్ క్లాసెస్ చేస్తున్నారు. మరి కోదాడ నుంచి ఒక అద్భుతమైన సీనియర్ పిరమిడ్ మాస్టర్గా ఆయన రామ్తా విజ్ఞానం చెప్తుంటే రామ్తా మాస్టరే వచ్చి చెప్తున్నారంత అనుభూతి కలుగుతుంది. కాబట్టి మనము ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని విందాం, చెవులు పెట్టుకుని విందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఒకసారి గట్టిగా చెప్పట్లు. మరి ఈ యొక్క టెలికాస్ట్ పిఎంసి ద్వారా ఇక్కడ జరిగే ప్రతి ప్రోగ్రామ్ పిఎంసీలో లైవ్లో వస్తుందండి. పిఎంసి తెలుగులో మీరు చూడొచ్చు. సో అలాగే మీకు పాంప్లెట్లు ఇచ్చారు. ఆ పాంప్లెట్లు ప్రతి ఒక్కరు కూడా దాని మీద మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబరు రాసి వెళ్తే మీకు పిఎంసి ద్వారా ఏ సహకారం అందించగలరో దాని మీద మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ. మరి అలబక్షు సార్, హార్టీ వెల్కమ్ టు యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంచండి. నాకు జ్ఞానాన్ని శాకాహారాన్ని నేర్పించినటువంటి నా గురువు, విశ్వగురువు, శాకాహార గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అలాగే నా అణువణువులో అమరత్వ జ్ఞానాన్ని నింపుతున్నటువంటి మహా అవతార్ బాబాజీ గారికి, వల్లెల్ల రామలింగ స్వామి గారికి, మాస్టర్ సివివి గారికి, సెయింట్ జర్మైన్ మాస్టర్ గారికి వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ ఫర్ ఎ గ్రేట్ ఈవినింగ్. కొత్త వాళ్ళు కూడా ఉన్నారనుకుంటాను. మెయిన్ డయాస్ దగ్గర 20 minutes సెషన్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చాను. దాని కొనసాగింపుగా ఉంటుంది. మెయిన్ డయాస్ దగ్గర విన్న వాళ్ళు ఒక్కసారి చేయలేపండి. అందరు వచ్చారు. ఓకే రైట్. సో ఇక్కడ కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ టాపిక్ని షార్ట్ కట్లో చెప్తాను. మెయిన్ మనకి ఈరోజు ప్రాసెస్ అండి.
దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవినింగ్గా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా మన ప్రోగ్రామ్ మన టైటిల్ ఏంటి? అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్స్ ఫర్ యూత్. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా యూతే. పిరమిడ్ మాస్టర్ అంటేనే యూత్ అన్నమాట. అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్స్ ప్రతి ఒక్క మానవుడిలో. అది మాస్టర్ అవ్వనివ్వండి, మాస్టర్ కానివ్వకపోండి, వాడికి ఏమీ తెలియకపోవచ్చు. చెప్పులు కుట్టేవాడిలో సహా ఆకాశంలో అంతరిక్షంలో ప్రయాణం చేసే అతని వరకు కూడా ప్రతి ఒక్కరిలో ఇన్నర్ పొటెన్షియల్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఇన్నర్ పొటెన్షియల్స్ లేకుండా ఏ ఒక్క ఆత్మ శరీరాన్ని తీసుకొని ఈ భూతలం మీద జన్మ తీసుకోదు. ప్రతి ఒక్కరిలో కూడా అంతులేని సంభావ్యతలు ఉంటాయి, అంతులేని సంభవాలు ఉంటాయి, మహోన్నతమైన శక్తి ఉంటుంది, అత్యున్నత చైతన్యం ఉంటుంది. కానీ అవేకనింగ్లో ఉండదు, నిద్రానంగా ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది. అలా నిద్రపోతూ ఉన్నటువంటి మీలోని అంతర్గత సంభావ్యతలను వెలికి తీసేటువంటి కార్యక్రమం అండి ఇది. ఎంతోమంది మాస్టర్స్ వచ్చారు, చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు నాకు టాపిక్ చాలా నిజంగా, ఎందుకంటే యూత్ చాలామంది ఉన్నారు, మీ ముందు రావడం ఫస్ట్ టైం నేను. ఓకే, ప్లస్ దాని కింద ఒక చిన్న క్యాప్షన్ కూడా ఉంది చూడండి, నాకు బాగా నచ్చింది. అది ఏముందంటే, యు క్రియేట్ యువర్ ఓన్ అడ్వెంచరస్ లైఫ్. క్రియేట్ యువర్ ఓన్ అడ్వెంచరస్ లైఫ్. జీవితం ఎప్పుడూ కూడా సాహసోభరితంగా ఉండాలి. జీవితం ఎప్పుడైనా సరే సాహసోభరితంగా ఉండాలి. ఎందుకు అంటే సాహసం అంటే ఆత్మకి చాలా ఇష్టం. ఆత్మ యొక్క లక్షణాలు శ్రీకృష్ణ భగవాన్ల వారు ఏం చెప్తారు అంటే, దైవ అసుర సంపత్ విభాగ యోగంలో సాహసం అనేది ఆత్మ యొక్క లక్షణం అంటారు. అలాంటి సాహసం మనం ఇప్పుడు చేస్తున్నామండి. ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. కానీ అది అడ్వెంచర్ అని చెప్పి నేను అనను, అది మన న్యాచురాలిటీ. కానీ మనం దాన్ని చేయకపోవడం వల్ల ఏమవుతుంది, అది ఇప్పుడు మనకు ఒక అడ్వెంచర్లా కనిపిస్తుంది. కానీ ఒక నిజమైన అడ్వెంచర్ కూడా చేయబోతున్నాం. నేను నోట్బుక్ పెన్ తీసుకురమ్మని చెప్పాను. ఓకే, రైట్, నోట్బుక్ పెన్. సో నా పేరు మొహమ్మద్ అల్లా బక్షు. కొత్త వాళ్ళు కాబట్టి చెప్తున్నాను. రామ్తా విజ్ఞానం చెప్తూ ఉంటాను. రామ్తా అనేటువంటి వారు ఒకనొక పూర్ణాత్మ సేత్ మాస్టర్ లాగానే 35,000 సంవత్సరాల క్రితం ఈ భూతలం మీద జన్మ తీసుకొని ఆనాటి రాజుల అటవిక పాలనలో సర్వస్వాన్ని కోల్పోయి, తల్లిని చెల్లిని తమ్ముడిని అందరినీ కోల్పోయి, ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితిలో దేవుడి మీద యుద్ధం ప్రకటించాలి అని చెప్పి పెద్ద కొండ శిఖరం ఎక్కి, దేవుడా నేను నీతో యుద్ధం చేస్తాను, కిందికి రా అని చెప్పంటాడు రామ్తా. ఏ దేవుడు రాడు. ఒక దేవదూత వచ్చి ఒక ఖడ్గాన్ని ఇస్తుంది. రామ్తా ఈ ఖడ్గాన్ని తీసుకొని నువ్వు జయించుకో అంటుంది. అంత పెద్ద ఖడ్గంతో ఏం చేయాలో అర్థం కాక రామ్తా బుక్ ఉంటుందండి, స్టోరీ మొత్తం ఉంటుంది, లేదా రామ్తా విజ్ఞానం నా యూట్యూబ్ ఛానల్స్లో ఉంటుంది. దాంతో ప్రపంచాన్ని మొత్తాన్ని చంపేస్తాడు ఒక నియంత. ఒకానొక రోజు అదే ఖడ్గం తన గుండెల్లో గుచ్చుకుంటుంది. తన ఆత్మ తన రామ్తా లే అంటుంది. బతుకుతాడు రామ్తా. ఆ గాయం నుంచి కోలుకునేటువంటి క్రమంలో ఒక కొండ శిఖరం పైన కూర్చొని ఇక యుద్ధం ఆపు చేస్తాడు. భూతలం మీద 3 రాజ్యం అదే హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. యుద్ధాన్ని ఆపు చేసి అలా చూస్తూ ఉంటాడు. తన సైనికుల్ని మొత్తం చూస్తూ ఉంటాడు. అంతవరకు ఒక నియంత, ఎన్నో లక్షల మందిని చంపిన నియంత రామ్తా. అయినా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే ఒక మనిషి జ్ఞానోదయం పొందిన తరువాత అతని పాస్ట్తో సంబంధం ఉండదండి. ఇప్పుడు మీరు ఈ క్షణం కంటే ముందు మీరు ఎలా ఉన్నా కూడా సంబంధం లేదు. మీరు ఎవరైనా అయి ఉండొచ్చు కాక, కానీ ఒక్కసారి మీ జ్ఞానోదయం అయిపోయి సత్యం వైపు మీ ఒక్క అడుగు ముందుకు పడింది అంటే వెనక మీరు వేసిన 100 అడుగులు కూడా అవసరం లెక్కలోకి రావు. ఒక లక్షల మందిని చంపిన రామ్తా ఒక వృద్ధురాలు తన కొడుకు చనిపోతే ఆ కొడుకు చొక్కా గుండెలకి హత్తుకొని కన్నీళ్లు కార్చుకుంటూ చచ్చిపోతుంది. అది చూసి రామ్తా కళ్ళల్లో మొట్టమొదటిసారిగా నీళ్ళు వస్తాయి. లక్షల మందిని చంపిన ఏ రోజు కూడా రామ్తా కళ్ళల్లో నీళ్లు రాలేదు. ఒక వృద్ధురాలి మరణం చూసి కళ్ళెంబటి నీళ్లు పెట్టుకొని ఆలోచిస్తాడు, ఎందుకు చావు వస్తుంది? సూర్యుడు చావట్లేదే, నక్షత్రాలు చావట్లేదే, ప్రకృతి చావట్లేదే, మనిషి మాత్రం ఎందుకు చచ్చిపోతున్నాడు అని అమరత్వం గురించి ఆలోచిస్తాడండి రామ్తా. అప్పుడు అమరత్వం గురించి ఆలోచిస్తాడు. తనకి సమాధానం చెప్పే ఏ గురువు ఉండడు.
అలాంటప్పుడు ఒక బండరాయి మీద కూర్చొని తనలో సహజంగానే ఉన్నటువంటి శ్వాస మీద ధ్యాస పెడతాడు రాంత. శ్వాస మీద ధ్యాస బుద్ధ భగవాన్ నుంచో మన గురువు గారి దగ్గర నుంచో రాలేదు. 35,000 years బ్యాక్ నుంచి కూడా శ్వాస మీద ధ్యాస ఉంది. శ్వాస మీద ధ్యాస పెట్టి తరువాత తను చావకుండా తన శరీరాన్ని కాంతి శరీరంగా మార్చుకుని భూతలం మీద నుంచి వెళ్ళిపోయిన మొట్టమొదటి అసెన్షన్ చేసిన వ్యక్తి రాంత. మన గురువుగా కూడా ఇప్పుడు చేశారండి మల్టీ డైమెన్షనల్ అసెన్షన్. అసెన్షన్ అంటే బాడీకి మీకు మృత్యువులాగా మీకు కనబడుతుంది కానీ మృత్యువై ఉండదు. డూప్లికేట్ బాడీ క్రియేట్ చేస్తారు, వేరే డైమెన్షన్స్లోకి వెళ్ళిపోతారు. మన గురువు గారు రాంత అసెన్షన్ చేసినటువంటి మొట్టమొదటి మానవుడు పత్రిజీ గారు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. పత్రిజీ గారు మల్టీ డైమెన్షనల్ అసెన్షన్ చేసినటువంటి మొట్టమొదటి మానవులు. మల్టీ డైమెన్షనల్ అసెన్షన్. ఎందుకు మీ క్రియేషన్స్ మీరు దేన్ని కూడా సొంతంగా ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతున్నారంటే ఉండట్లేదు. ఆ ఎనర్జీ వర్కింగ్లోకి రావట్లేదు. అది కాస్మిక్ ఎనర్జీ బేసిక్ పాయింట్ అండి. మరి దాన్ని ఎట్లా వర్కింగ్లోకి తీసుకురావాలి అంటే, దాన్ని ఎలా హోల్డింగ్లోకి తీసుకురావాలి అంటే సింపుల్. ఎంత పెద్ద ఎనర్జీనైనా కదిలించగలిగేది నీ ఆలోచనే, నీ థాటే. నువ్వు అంటే మాస్టర్స్ ఇక్కడ శరీరంలో ఉన్న నువ్వుంటావు, ఆత్మరూపమైనటువంటి నువ్వుంటావు. ధ్యాన స్థితిలో కూర్చొని నీ సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక థాట్ కనుక నువ్వు రిలీజ్ చేస్తే ఎనర్జీ మూవింగ్లోకి వచ్చేస్తుంది. నువ్వే మొత్తం ఫైనల్ శాసించేది నువ్వే, నీ ఆలోచనే. ఆ ఆలోచన లేకపోవడం వల్ల వర్కింగ్లోకి రావట్లేదు ఇన్నాళ్ళు, రైట్? అది బ్రహ్మశక్తి. బ్రహ్మరంధ్రం గుండా పైనుంచి కిందికి వస్తుంది, కాలి బొటన వేలి వరకు వెళ్తుందండి. ఇది మనం చేస్తాము. యాక్చువల్గా ఈరోజు ప్రాక్టికల్ సెషన్ ఇది. ఒక 50 minutes చెప్పిన తర్వాత నేను చేపిస్తాను మీతోటి. ఇది ప్రాసెస్. బ్రహ్మరంధ్రము నుంచి ప్రవేశించి కాలి బొట్న వేలి వరకు వస్తుంది. వైట్ కలర్లో ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ యొక్క కలర్ వైట్. ఎందుకు వైట్ అన్నాను అంటే ప్రతి రంగుకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ప్రతి ఎనర్జీకి వైబ్రేషన్ ఉంటుంది, వైబ్రేషన్కు ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దానికి ఒక రంగు ఆటోమేటిక్గా ఉంటుంది. సో కాస్మిక్ ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రకారంగా దానికి తెలుపు రంగు ఉంటుంది. సో అలా కూర్చున్నప్పుడు తెల్లటి కాంతి మీ బ్రహ్మరంధ్రము నుంచి మీ శరీరం మొత్తం ప్రవహిస్తుంది అన్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీరు దాన్ని చూడగలగాలి, దర్శించగలగాలి. చూడడం వేరు, మన కంటితో మనం చూస్తాము. దర్శనం అనేది మీ బ్రెయిన్తో, మీ మూడో కన్నుతో అవుతుందండి. అందుకే మన దేవుడి విగ్రహాన్ని చూసొచ్చావా అనరు, నీ దర్శనం మంచిగా అయిందా అంటారు. దర్శనం అన్న పదం అద్భుతమైన పదం అండి. కంటితో చూసేది చూపు. చూసొచ్చావా అని కాదు. నీ బంధువుని చూసొచ్చావా అంటారు, నీ బంధువుని దర్శించుకున్నావా అనరు. భౌతికపరమైన విషయాలకి చూసొచ్చారా, భగవంతుడికి సంబంధించిన విషయాలు దర్శించావా. దర్శించడం అనేది మూడో కన్నుతో అవుతుంది. మీరు గమనించారో లేదో, నేను గమనించాను. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గర దాకా వెళ్తామా మనం, అప్పటిదాకా కళ్ళు తెరుచుకునే వెళ్తాం. కానీ అద్భుతమైనటువంటి ఆ సుందరమైన విగ్రహాన్ని దాన్ని చూడంగానే, ఆ మూర్తిని కండ్రాలా చూడంగానే కళ్ళు మూతలు పడిపోతాయి కదా. వాళ్ళేమో వచ్చావు ఎందుకు కళ్ళు మూసుకుంటున్నావు, చూసి వెళ్ళొచ్చుగా అంటారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే మనం కన్ను మూసుకొని మనం లోపల నుంచి దర్శించుకుంటామండి. అది సహజంగానే జరుగుతుంది ఆ ప్రక్రియ, ఆ దర్శనం మీరు దర్శించగలగాలి. మీ కాస్మిక్ ఎనర్జీని మీరు దర్శించారంటే చాలండి, అది వచ్చేస్తుంది. వచ్చిన దాన్ని దర్శిస్తారు మీరు. ఓకే, రెండు ఈక్వల్గా ఉంటాయి. చూడండి, మీరు దర్శించారు అంటే తెల్లటి కాంతి బ్రహ్మ విశ్వంలోంచి, తెల్లటి కాంతి నీ బ్రహ్మరంధ్రములోంచి, నీ ముఖంలోంచి, శరీర భాగాల్లోంచి, కాలిలోంచి, కాలి బొటన వేలి వరకు ప్రతి కణకణాల్లో తెల్లటి కాంతి వచ్చింది, శక్తి వచ్చింది అంటే దాన్ని దర్శించగలగాలి మీరు. ఇది మాత్రం సాధన. ఏదైనా సాధన లేకుండా ఏది జరగదు కదా, సాధనతో సాధ్యమవుతుంది. ఫస్ట్ ఎనర్జీ అది బ్రహ్మశక్తి. ఆ తర్వాత మన హృదయ స్థానంలో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, మహాశివుడికి, మహాదేవుడికి సంబంధించిన శక్తి ఆత్మశక్తి. ఆత్మశక్తి మన హృదయ స్థానంలో ఉంటుంది. ఆ గుండె వేరు, హృదయం వేరు. గుండె అటు సైడ్ ఉంటుంది, గుండె కొంచెం పక్కన హృదయం అనేది ఉంటుంది. హృదయంలో ఆత్మ ఉంటుంది, నిజంగానే ఉంటుంది. అది కంటికి కనబడే రూపమేం కాదు. మొన్నటిదాకా సూక్ష్మజీవుల్ని చూడడానికి మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాతనే అర్థమైపోయింది. ఆత్మని చూసే పరికరాలు కూడా రాబోతున్నాయి మాస్టర్స్, కనిపెట్టబోతున్నారు క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళు. సోల్ నిజంగా ఉంది.
ఇట్స్ ఎ మ్యాటర్ కూడా ఆల్సో, ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యాటర్. ఆత్మని చూసేటువంటి వాటిని కూడా అంటే ఇప్పుడు మనకి తెలుసుగా, ఆరాని చూసే వాటిని మనం కనిపెట్టగలుగుతున్నాం, అలాగే ఆత్మని చూసే వాటిని కనిపెట్టగలుగుతున్నాము. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి స్టూడెంట్స్ ఉంటే మై డియర్ మాస్టర్స్, ఆత్మశక్తి విలువ ఎంత అని క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక పెద్ద ఫార్ములాసే ఉన్నాయి. గూగుల్లో కొట్టండి సోల్ ఎనర్జీ అని, ఒక బుక్ వస్తుంది. ఆ బుక్లో ఫస్ట్ 10 పేజీల మొత్తం ఒక ఫార్ములా ఉంటుంది. సైన్స్ ఎప్పుడు ఉన్నదానికే కదా ఫార్ములా రాసేది, లేని దానికి ఫార్ములా రాయదు కదా. సైన్స్ ఒప్పుకుందండి సోల్ని. సోల్ అనేది ఒక ఫిజికల్ మ్యాటర్ కూడా. అది ఎట్లయితే స్పిరిచువల్ మ్యాటరో అది ద్వంద్వత్వానికి సంబంధించింది, మ్యాటర్గా ఉంటుంది, ఒక రేస్గా ఉంటుంది. కాబట్టి నెంబర్ 2 ఆత్మశక్తి ఇక్కడ ఉంటుంది. ఆత్మశక్తి యొక్క మెయిన్ వర్క్ ఏంటంటేనండి, ఫస్ట్ ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే సృష్టించడం. బ్రహ్మకి సంబంధించిన శక్తి కాబట్టి కాస్మిక్ ఎనర్జీ ఎంత ఎక్కువగా మీరు లోపల తీసుకుంటూ స్టోర్ చేసుకుంటూ వర్కింగ్లోకి రాగలుగుతారో మీరంత సృష్టించడంలో నిష్ణాతులైపోతారు. సోల్ ఎనర్జీ వర్క్ ఏంటంటే, మరి కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కాకుండా సోల్ ఎనర్జీ వర్కింగ్లోకి రాదు. ఫస్ట్ కాస్మిక్ ఎనర్జీ లోపల ఎంటర్ అయిన తర్వాతనే ఆ శక్తి వచ్చి నీ హృదయస్థానంలో నీ అనాహత చక్రాన్ని ఢీకొట్టినప్పుడు, అనాహత చక్రంలో ఆల్రెడీ మేల్కొనే ఉన్న ఆత్మ తన శక్తిని వర్కింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏమంటే ఆత్మ నిద్రాణ స్థితిలో ఉంది, ఆత్మ నిద్రపోయింది అని లేపాలి అంటారు. ఎక్కడైనా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ నిద్రపోయిద్దండి, తప్పు అదంతా కూడా. కాకుంటే మనకు అర్థమయ్యే భాషలో వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పింది కరెక్టే, మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. అది ఏంటంటే ఎనర్జీతో ఉంటుంది, ఇంకా ఎనర్జీ మూవింగ్లోకి వర్కింగ్లోకి రాలేదు. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ అనేది అలా వచ్చి మీ అనాహత చక్ర స్థానాన్ని దగ్గర తాకిందో మీ సోల్ ఎనర్జీ వర్కింగ్లోకి రావడం ప్రారంభిస్తుంది. సోల్ ఎనర్జీ అంటే మహాదేవుని శక్తి, ఆ శివుడి శక్తి. దాని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి బ్లూ కలర్ ఫ్రీక్వెన్సీ. నేను సోల్ ఎనర్జీని దర్శించండి అన్నప్పుడు ఇక్కడి నుంచి బ్లూ కలర్ రేస్ ఒక్క సెషన్లో సాధ్యం కాకపోవచ్చు, సాధనలో వస్తుందండి. బ్లూ కలర్ రేస్ దాని ముఖ్య లక్ష్యం ఏంటంటే ఉండకూడని దాన్ని నాశనం చేసి పడేస్తుంది. మహాశివుడు ఏం చేస్తాడు, 3వ కన్ను తెరిచి అజ్ఞానం మొత్తాన్ని భస్మీపటలం చేస్తాడు కదా. అలా ఉండకూడని దాన్ని, అంటే శరీరంలో ఎక్కడైనా కూడా అనారోగ్యం కానీ, నీ మనస్సులో ఎక్కడైనా కానీ ఉండకూడని భావోద్వేగాలు, అంటే ద్వేషము, అసూయ, ఇలాంటి చాలా ఉంటాయి కదా, కోపము, ద్వేషము, అసూయ ఉండకూడనివి, అంటే ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అవి కూడా తీసేస్తుంది సోల్ ఎనర్జీ. ప్లస్ తీసివేయడం మాత్రమే కాకుండా ఆ పార్ట్ దగ్గర నూతన కణాలు ఆవిర్భవించేలా చేస్తుంది కాస్మిక్ ఎనర్జీ యొక్క హెల్ప్ తీసుకొని. సో కాస్మిక్ ఎనర్జీ వైట్ కలర్, ద క్రియేషన్ ఎనర్జీ, సోల్ ఎనర్జీ బ్లూ కలర్. నెంబర్ 3 పార్ట్కి వచ్చేద్దాం. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ అండ్ సోల్ ఎనర్జీ రెండూ కలిసి మన శరీరంలో ప్రవహిస్తూ ఉంటాయో మన మూలాధార చక్రం కింద ఇంకొక అత్యంత అద్భుతమైన శక్తి కుండలిని. మనం పొరపాటున కుండలిని శక్తి అంటాం. కుండ అంటే పూర్వకాలంలో యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞ భాండాగారములోంచి ఆవిర్భవించినటువంటి లలితామాత అండి కుండ అంటే. ఆ లలితామాత యొక్క శక్తే కుండలిని. కుండలిని శక్తి అన్న పదం తప్పు. కుండలిని అంటేనే కుండలిని శక్తి అని అర్థం, మళ్ళీ పక్కన శక్తి అవసరం లేదు. కుండలోంచి ఆవిర్భవించినటువంటి మహాదేవి యొక్క శక్తే కుండలిని. నేను దీని గురించి చెప్పాను కూడా ఆల్రెడీ, అది పెద్ద స్టోరీ. అది కాకుండా మీరు నా వీడియోస్లో మీరు చూడొచ్చు. కుండలిని యొక్క హిస్టరీ ఏంటంటే వస్తుంది. పురాణ కాలంలో రాక్షసులు ఎక్కువైనప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక హోమం చేసినప్పుడు ఆ యజ్ఞ భాండాగారంలోంచి ఆ లలితామాత ఆవిర్భవించి రాక్షసుల్ని సంహరించి ఏమంటుందంటే, ఈ రాక్షసులు కాదు, రాబోయే యుగాలలో మానవుడి యొక్క శరీరం లోపలే రాక్షసులు ఉంటారు, మానవుడి యొక్క మనస్సు లోపలే రాక్షసత్వం ఉంటుంది. కాబట్టి నేను మానవుడి శరీరంలో ఉండి మానవుడిలో ఉన్నటువంటి రాక్షస గుణాలని నిర్మూలిస్తాను అని చెప్పి ఆనాడు వాగ్దానం చేసి ఆ మహాదేవి మన శరీరంలోకి వచ్చిందండి. లలితామాత మన శరీరంలో ఉంది. ఫస్ట్ బొడ్డు దగ్గర ఉండేది మాత. కానీ మానవుడు చేసేటువంటి ఆ దుర్గుణాలు చూసి తట్టుకోలేక
కిందికి వెళ్ళిపోయి మూలాధారం కిందికి వచ్చేసింది, చిన్న బిందువులాగా అలా ఉంటూ వచ్చింది. చూడండి, మాత కొలువై ఉంది మన శరీరంలో. మనం ఎలా చూసుకోవాలి మన శరీరాన్ని? మహాదేవి కొలువై ఉన్న శరీరం అండి మనది. అత్యంత పూజ్యమైనది శరీరం. నేను ఇప్పటికీ అంటాను, ఓకే, దేవుడు గొప్పవాడు, దేవుడు పూజనీయుడే, కానీ ఆ దేవుడికి ఆశ్రయం ఇచ్చిన మానవ శరీరం అత్యంత దివ్యమైనది, దైవికమైనది, పూజనీయమైందే. ఖచ్చితంగా పూజనీయమైందే మాత కొలువై ఉన్న దేహం అన్నమాట. అయితే ఆ తరాలు యుగాలు గడిచిన కొద్దీ అది ఎట్లా ఉందంటే పాము చుట్టలు చుట్టుకొని ఇంకా పడుకొని ఉంది అని చెప్తూ వచ్చారు. ఓకే, వారికి అది అలా అనిపించింది. కానీ విషయం ఏంటంటే మాత అక్కడ నిద్రాణస్థితిలో, అంటే అలా ఆ శయనాకారంలో ఉన్నప్పుడు ఒక పాములాగా కనిపించింది ఆనాటి యుగులకి ఋషులకి. కానీ నిజంగా ఎలాంటి పాము లేదండి అక్కడ. జనరల్గా కుండలి గురించి మాట్లాడే ఏమంటారు, పాము చుట్టలు చుట్టుకొని ఉంది, పైకి జర్రం లేస్తుంది చెప్పారు, కరెక్టే. పైకి వచ్చినప్పుడు సరైన సౌండే వస్తుంది, కానీ అక్కడ ఉన్నది మాత. అయితే ఆ మాత చేసే వర్క్ ఏంటంటే విష్ణు శక్తితో సమానం అన్నమాట. విష్ణు శక్తితో సమానం అంటే మన శరీరంలో ఉన్నటువంటి లోపాలు మొత్తం తీసేసేది శివశక్తి కదా. శరీరంలో మన చక్రాస్ ఉన్నాయి కదా, ఆ చక్రాస్కి సంబంధించినటువంటి అన్లాకింగ్కి మీకు ఈ కుండలిని ఉపయోగపడుతుంది. అన్లాకింగ్కి. సో కుండలిని ఫ్రీక్వెన్సీ రెడ్ కలర్ గుర్తుపెట్టుకోండి. కింది నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. రెడ్ కలర్ ఫ్రీక్వెన్సీ, కుండలిని ఫ్రీక్వెన్సీ రెడ్ కలర్, వైట్, బ్లూ, రెడ్. సో కాబట్టి మనం ఎంత శక్తివంతులం అండి మనం. చూడండి, అసలు ఎంత అద్భుతమైన శక్తివంతులం మనం అసలు. శక్తి మొత్తం మనలోనే పెట్టుకొని మన సమస్యలకు కానీ పరిష్కారం కోసం వేరే వాళ్ళ దగ్గర యాచించుకుంటూ చేసుకుంటూ, నాకు కొంచెం ఈ మంచి చేయండి, నాకు కొంచెం చేయండి. ఓకే, మీరు ఒక గురువుని వెతుక్కుని ఆ గైడెన్స్ తీసుకోవడం తప్పు కాదు, అది మనం చేయాలి. కానీ ఆధారపడడం తప్పు అంటా నేను. రాంతా కూడా అంటారు, ఆధారపడొద్దు, ఎవ్వరి మీద ఆధారపడొద్దు. నువ్వు తీసుకో, నీకు ఆ గైడెన్స్ కావాలి, నువ్వు ఎలా చేయాలి, సాధన ఎలా చేయాలి, జ్ఞానం ఎలాంటి విషయాలు వినాలి, ఎలాంటి జ్ఞానం నేర్చుకోవాలో నువ్వు గైడెన్స్ తీసుకోవచ్చు. బట్ గురువు మీద కూడా డిపెండ్ కావద్దు, ఇండిపెండెంట్గా ఉండాలి. అంతా చెప్తారండి, ఇండిపెండెంట్గా ఉండాలి. మీరందరూ కూడా వైయక్తికమైన ఆత్మలు. ప్రతి ఆత్మ అద్భుతమైందే, ప్రతి ఆత్మ శక్తివంతమైందే. మీరు ఆ గైడెన్స్ మీరు తీసుకోవచ్చు, మీరు పూజించవచ్చు, ఎందుకంటే మానసికమైన మీ తృప్తి కోసం మీరు చేయొచ్చు. కానీ దయచేసి డిపెండ్ కావద్దు అంటారు రామ్. డిపెండ్ కావద్దు ఎవరి మీద. నిన్ను మించినటువంటి శక్తివంతుడు లేడు అంటారు. నీకు నిజంగా డిపెండ్ కావాలనిపిస్తే నీ ఆత్మ మీద డిపెండ్ కా అంటారండి. యువర్ సోల్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్. నువ్వు సోల్తో మాట్లాడవచ్చు మాస్టర్స్, ఆత్మతో మనం సంభాషించవచ్చు కూడా. అది మనకి ఆన్సర్స్ కూడా ఇస్తుంది. దాన్ని ఎనర్జీ ఇన్పుట్ అంటారు, సోల్ ఎనర్జీ ఇన్పుట్ అంటారు. సో అది వేరే టాపిక్ అది. సో 3 ఎనర్జీస్. ఓకే, ఈ 3 శక్తుల్ని కనుక మనం ధ్యానంలో ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నానండి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అది తప్ప వేరే ధ్యానం లేదు. రైట్? ఇప్పుడు నేను చేయించేది ఒక ప్రాసెసెస్ ఉంటాయి, ప్రాసెస్లు చాలా ఉంటాయి. కానీ ధ్యానం ఎవరైనా ధ్యానం చేయాలి అనుకుంటే కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలంతే. ప్రాసెస్ అనేది మనకి ఎప్పుడు ఒకసారి మనకి అవసరం పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం లోపల నుంచి మనం అంత క్లీనప్ చేసుకొని పాలిష్ చేసుకునే క్రమంలో ప్రాసెసెస్ అవసరం పడతాయి. కానీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే ధ్యానం. రైట్? సో మనం ధ్యాన స్థితిలో కూర్చుంటాం. ఎనర్జీని మొత్తం ఒక ఎనర్జీ ఇన్పుట్ కదా. ఇక్కడ మీరు చేయాల్సిన మీరు దర్శించాల్సింది ఏంటంటే 3 ఎనర్జీస్ కదండి. 3 ఎనర్జీస్లో గుర్తుపెట్టుకోండి, పిరమిడ్ని మనం మన బాడీలో ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మనం ఛార్జింగ్లోకి వస్తున్నాం. ఇప్పుడు మొబైల్లో బ్యాటరీ అయిపోయింది, మనం ఛార్జింగ్ పెట్టి దాన్ని నింపుతున్నాం, తర్వాత దాన్ని వాడతాం. చూడండి, ఇక్కడ పైనుంచి మనకు వచ్చినప్పుడు ఈ పైనుంచి కిందికి వచ్చేది కాస్మిక్ ఎనర్జీ అండి, వైట్ కలర్లో ఉంటుంది. రైట్? తర్వాత కింది నుంచి పైకి వెళ్ళేది కుండలిని, రెడ్ కలర్లో ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సోల్ ఎనర్జీ బ్లూ కలర్లో ఉంటుంది. అంటే ఎనర్జీ పిరమిడ్, కాస్మిక్ ఎనర్జీ, సోల్ ఎనర్జీ, కుండలిని, ఎనర్జీ పిరమిడ్. ఈ ఎనర్జీ పిరమిడ్ని గనక మీరు మీ బాడీలో క్రియేట్ చేసుకొని దర్శించుకోగలిగితే, ఒక్క
ఒక్కసారి గనక మాస్టర్స్ ఎనర్జీ పిరమిడ్ గనక ఎస్టాబ్లిష్ అయితే మీకు అది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళదు, మళ్ళీ అది అలాగే ఉంటుంది. మీరు మళ్ళీ దానికోసం మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పింది మీరు పర్ఫెక్ట్గా ఈ రోజు చేయలేకపోయినా, రేపు చేయలేకపోయినా, ఏదో ఒక రోజు కనుక ఒకనొక నిశ్శబ్ద ఏకాంతంలో పౌర్ణమిలో కూర్చొని ఒక్కసారి ఎనర్జీ పిరమిడ్ని ఇక్కడ హృదయ స్థానంలో వైట్, బ్లూ, రెడ్ ఎనర్జీ పిరమిడ్ని కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మీ జీవితాంతం ఉంటుందండి. అది ఒక్కసారి చాలు, ఇక మళ్ళీ మీరు ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రోజు మీరు ధ్యానం చేసుకుంటే చాలు. ఈ ప్రాసెస్లో అది ఒక్కసారి మీకు ఎస్టాబ్లిష్ మీకు అర్థమవుతుంది అయిందా కాలేదన్న విషయం. ఎట్లా అర్థమైందంటే అది అయిందంటే ప్రతిదీ మీరు క్రియేట్ చేసుకుంటుంటారు. మీరు ఏదనుకుంటే అది అయిపోతుంది. యద్భావం తద్భవతి, 100% అక్కడ సాక్షాత్కరిస్తుంది. రైట్? సో ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే మన మెయిన్ లక్ష్యం ఏంటి? 2024ని సృష్టించడం. 2024లో మీకు ఏం కావాలో అది సృష్టించడం. సో నేను అందుకనే టెక్స్ట్ బుక్ తేమన్నాను. మీరు ఏది కోరుకుంటున్నారో వెళ్తున్నారమ్మా? సరే, ఓకే, రైట్. మీరు ఏది కోరుకుంటున్నారో అది అయిపోయినట్లు రాసుకోండి. ఎందుకు అయిపోయినట్లు రాసుకోవాలి అంటే దానికి కూడా ఒక స్పిరిచువల్ రీజన్ ఉంది, సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. నువ్వు కావాలి అన్నావు అంటే అది నీ దగ్గర లేదు అని అర్థం. నీ దగ్గర లేనిది నీకు ఎప్పుడు రాదు. విషయం ఏంటంటే మనకు కావాలనుకుంది మనకి ఇచ్చేది ఎవరు? మన విశ్వం అంటాం కదా. జనరల్గా మనకు కావాలనుకున్నది మనకు ఇచ్చుకునేది కూడా మనమే. నీ సబ్ కాన్షియసే ఇస్తుంది నీకు, వేరేది ఏమీ ఇవ్వదు. నీ సబ్ కాన్షియసే నీకు ఇచ్చేది. నువ్వు నాకు గ్రూప్ 1 జాబ్ రావాలి అనుకున్నావు అనుకోండి, నువ్వు రావాలి అంటున్నావంటే నీ దగ్గర లేదని అర్థం. నువ్వే ఒప్పుకుంటున్నావు రావాలి అని, అది నీకు రాదు మ్యాక్సిమం అన్నమాట. అందుకని మనం ఏంటంటే అయిపోయినట్లుగా నేను గ్రూప్ 1 ఉద్యోగం చేస్తున్నాను వచ్చింది అయిపోయినట్లుగా రాసుకోవాలి సెంటెన్సెస్. నేను ఇల్లు కట్టుకున్నాను, ఓకే, నా ఆరోగ్యం సంపూర్తిగా మెరుగుపడింది, నాకు సరిపడా సంపదతో తులతూగుతున్నాను. ఒకవేళ సంబంధించి రాసుకోవాలనుకుంటే నేను పరిపూర్ణ ఆరోగ్యంతో విరాజిల్లుతున్నాను, నేను ఈ కొత్త వ్యాపారం ప్రారంభించాను. అయిపోయినట్లుగా మీ కలలు, మీ విషెస్ ఏదైనా నోట్బుక్లో రాసుకోండి నీట్గా. అందుకే బుక్ పెన్ అన్నది. సరే, కొంతమందికి తెలియదు కాబట్టి గుర్తుపెట్టుకోండి. లిస్ట్ గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. లిస్ట్ ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కోరిక ఏంది? ఇప్పుడు 2024లో మీకు ఏదైనా ఉందా? ఏదైనా వాంఛ, ఏదైనా కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు చాలామందికి ఏముంటాయి, కూతురు పెళ్ళి, మనవరాలి పెళ్ళి, ఇలాంటివి కూడా ఉంటాయి. చిన్నవి కూడా మనం సృష్టించుకోవచ్చు. మాస్టర్ గుర్తుపెట్టుకోండి. సృష్టించడం అంటే నువ్వు ఆత్మ నుంచి సృష్టిస్తున్నావు. నువ్వు ఆత్మ నుంచి రూపాయి అడిగినా అదే ప్రాసెస్, 100 కోట్లు అడిగినా అదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. కాబట్టి మీకు ఏదైతే కావాలో, మీరు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నారో నీట్గా నోట్బుక్లో రాసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఒక్కసారి ఎనర్జీ పిరమిడ్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మీ హార్ట్ ప్లేస్లో, తర్వాత నేను కళ్ళు మూసుకొని ఆ లిస్ట్ ఉంటుంది కదా మీకు, అవన్నీ మీ మనసులో మీరు గమనం చేసుకోవాలి. దీన్ని ఏమంటామంటే మనం ఇంటెంట్ ఫోకస్ అంటామండి. ఫోకస్ టోటల్గా ధ్యానం ద్వారా మనం ఈ శక్తి మొత్తాన్ని ఒకసారి తెచ్చిపెట్టుకొని ఒకేసారి మన ఫోకస్ మొత్తం దాని మీదే పెట్టేస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, సూర్యరశ్మి అనంతంగా ఉంటుంది. భూతద్దం పెట్టినప్పుడే ఒక దగ్గర కేంద్రీకృతమై ఒక పేపర్ని సైతం మండిచ్చేస్తుంది కదా. అలా ఇంటెంట్ ఫోకస్ మనం చేస్తున్నాము. సో మాస్టర్స్, మనం 45 మినిట్స్ మనం చేద్దాం. 4:45 అయింది మాస్టర్స్. ఎగ్జాక్ట్లీ 45 మినిట్స్ మనం చేద్దాం. నేను చేస్తూనే ఉంటాను. అయితే చాలామందికి నాకు ఏమి కనబట్టలేదు అంటారు, కానీ మనం దర్శించవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా మీ అబ్బాయి అంటే బాగా ఇష్టం, కళ్ళు మూసేసుకుంటారు. అబ్బాయి కనబడతాడు కదా. ఒక పండు అంటే బాగా ఇష్టం, కళ్ళు మూసుకుంటారు, పండు మీకు కనబడదా? కనబడుతుంది, ఎందుకంటే మనకి ఇష్టం కాబట్టి. అలాగే ఈ క్రియేషన్ని కూడా మనం ఇష్టంతో చేయాలి, చాలా ఇష్టంతో చేయాలి. కానీ ఏది ప్రారంభించినా కూడా మాస్టర్స్ ముందు శ్వాస మీద ధ్యాసతోనే మనం ప్రారంభిస్తాం. అది మాత్రం బేసిక్ ప్రిన్సిపల్ అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్? ఓకే మాస్టర్స్, ఆర్ యూ రెడీ? నోట్బుక్ పెన్ ఉన్న వాళ్ళైతే రాసుకోండి. మీరు 2024 మీ క్రియేషన్ ఇది. యాక్చువల్గా నేను జూమ్ సెషన్లో January 1st నేను చెప్తాను ఇది, కానీ ఇక్కడ హైయెస్ట్ ఎనర్జీ ఉంది కాబట్టి టాపిక్ ఇప్పుడు మార్నింగే డిసైడ్ చేశాను ఇది చెప్పాలి అని. లేకుంటే నాకు టాపిక్ వేరే ఉండే మీకు చెప్పాల్సింది.
కానీ ఇది ఎందుకంటే ఇక్కడ అంత ఎనర్జీ ఉంది. ఇక్కడ ఈ ఎనర్జీ సిస్టమ్ ఏమైందంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది. హైయెస్ట్ ఎనర్జీ ఉన్న ప్లేస్ కదా. అందుకని ఇప్పుడు కనుక మీరు క్రియేట్ కనుక మీరు చేసుకోండి మాస్టర్. అది ఎందుకంటే మీరు ఎవరికి చెప్పట్లేదు, మీరు రాసింది మీరు ఎవరికి చూపించరు. నిజాయితీగా, హానెస్ట్గా, హాయిగా కోరుకొని రాసుకోండి. తర్వాత నేను చెప్తుంటాను ఒక్కొక్కటి మీరు లోపల మీరు విజువలైజ్ మీరు చేయొచ్చు. అందరం హాయిగా కళ్ళు మూసుకుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. అందరం హాయిగా సుఖాసనంలో కూర్చుని చేతి వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం. సహజంగా జరుగుతున్నటువంటి మన ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యువర్ న్యాచురల్ బ్రెత్. సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉందాం. ఉచ్ఛ్వాస మీద ధ్యాస, నిశ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. మనసులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. వాటిని కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదికే ధ్యాస మరల్చండి. ఎనర్జీ పిరమిడ్ ఏర్పడిన తర్వాత ఆ థాట్స్ మనం తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు వాటిని కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదికే ధ్యాస మీద రానివ్వండి. ఒక సాహసోపూరితమైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ మనం చేస్తున్నాము. ఒక సృష్టికర్తగా మనం ఉంటున్నాము. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాసానుసంధానం. శ్వాస మీద ధ్యాసతో ఉన్నటువంటి ఒక సృష్టికర్తగా ఉన్నారు. శ్వాసతో లీనమైపోయి ఉన్నారు. శ్వాసానుసంధానంలో ఉన్నటువంటి మీ చుట్టూ మీ ఆరా మరింతగా ప్రకాశవంతంగా ఉంటుంది. ధ్యాన స్థితిలో కూర్చున్న మీరు ఒక సృష్టికర్త స్థితిలో, ఒక ఆత్మస్థితిలో, ఒక దైవీక స్థితిలో కొలువై ఉన్నారు. కేవలం శ్వాస మీద ధ్యాస. ఇలాంటి దివ్య స్థితిలో ఉన్నటువంటి మీలోనికి, మీ అంతరంగంలోనికి, మీ శరీరంలోని కణకణాలలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది విశ్వమయ ప్రాణశక్తి, ద కాస్మిక్ ఎనర్జీ. సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి తెల్లటి కాంతిగా మీ బ్రహ్మరంధ్రములో నుంచి మీ శరీరం మొత్తం ప్రసరిస్తుంది. మీ శిరస్సు మధ్య భాగంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రములోంచి మీ శరీరం మొత్తం కాలి బొటన వేలి వరకు కాస్మిక్ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవాహాన్ని దర్శించండి. తెల్లటి కాంతి మీ శిరస్సు మీద పడింది. అక్కడ బహుసూక్ష్మంగా ఉన్న బ్రహ్మరంధ్రములోంచి మీ ముఖ భాగం మొత్తాన్ని, మీ కళ్ళని, చెవులు, ముక్కు, నోరు, దంతాలు మొత్తాన్ని కూడా, మీ జుట్టుని సైతం తెల్లగా ప్రకాశవంతం చేస్తూ, మీ శిరస్సులో ఉన్నటువంటి భాగాలను శక్తివంతం చేస్తూ తెల్లటి తెలుపుతో మెరుస్తూ ఉంది విశ్వమయ ప్రాణశక్తి. ద కాస్మిక్ ఎనర్జీ ఫ్లోస్ ఇన్ యువర్ హెడ్. దర్శించండి కాస్మిక్ ఎనర్జీతో వెలిగిపోతున్నటువంటి మీ ముఖమును. అక్కడి నుంచి మీ గొంతు భాగములోనికి
అక్కడి నుంచి మళ్ళీ మీ ఛాతీ, మీ మొండెం భాగంలోనికి, మీ కాళ్ళలోనికి, చేతులలోనికి, కాలి వేళ్ళు, చేతి వేళ్ళు, బొటన వేలి, గోటితో సహా మీ శరీరంలోని సర్వ అవయవాలలోనికి, బాహ్య అవయవాలతో పాటుగా మీ లోపల ఉన్నటువంటి అంతర్గత అవయవాలలోకి సైతం చొచ్చుకొని వెళ్తున్నటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తిని దర్శించండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. యు ఆర్ ద క్రియేటర్ ఇన్ దిస్ టైమ్. Cosmic energy entering into your body, each cell, each and every cell. బయటికి వెళ్ళకుండా కాస్మిక్ ఎనర్జీని మన శరీరంలోని ప్రతి కణము కూడా నిక్షిప్తం చేసుకుంటూ ఉంది. తెల్లటి వెలుగుతో మీ భౌతిక శరీరం మొత్తం కూడా వెలుగులు విరజిమ్ముతూ ఉంది. సృష్టిని సృష్టించేటువంటి విశ్వమయ ప్రాణశక్తి ప్రస్తుతం మీ శరీరంలోని ప్రతి కణంలోకి ప్రవేశించి అక్కడే నిల్వ ఉండబోతుంది మీ భవిష్యత్తు కోసం. దర్శించండి మీ మూడో కన్నుతోటి తెల్లటి కాంతితో మెరిసిపోతున్నటువంటి మీ శరీరాన్ని దర్శించుకోండి. ఎప్పుడైతే మన శరీరం లోపలికి విశ్వమయ ప్రాణశక్తి వచ్చిందో, ఆత్మ, మన అంతరాత్మ, మహాశూన్యము నుంచి ఆవిర్భవించినటువంటి మన అంతరాత్మ, ఆత్మశక్తి కూడా వర్కింగ్లోనికి రావడం ప్రారంభమైంది. జాగృతంగా ఉన్నటువంటి ఆత్మ తన యొక్క శక్తిని, తన యొక్క నీలి రంగులో ఉన్నటువంటి పౌనపుణ్యం, బ్లూ కలర్ ఫ్రీక్వెన్సీ తోటి నీ శరీరంలోనికి విస్తరించడం ప్రారంభించింది. దర్శించండి మాస్టర్స్, మీ హృదయస్థానము నుంచి నీలిరంగు కిరణాలు మీ శరీరం మొత్తాన్ని వ్యాపించడం గమనించండి. ఆల్రెడీ కాస్మిక్ ఎనర్జీ మీ బ్రహ్మరంధ్రములోంచి మొత్తం ప్రవహిస్తూనే ఉంది. మీ సోల్ ఎనర్జీ, మీ ఆత్మశక్తి తన నీలిరంగు కాంతి కిరణాలను మీ శరీరం మొత్తం ప్రసరిస్తూ ఉంటుంది. ఇది సహజంగానే జరుగుతుంది, కానీ మనం గమనించడం లేదు ధ్యానంలో. ఇప్పుడు గమనిస్తున్నాం, ధ్యాస పెడుతున్నాం మనం. ఒక్కవేళ ఎక్కడైనా మీ శరీర భాగాలలో అనారోగ్యం అనేది గనక ఉంటే, ఈ నీలిరంగు కాంతి కిరణాలు, ఈ శివ కిరణాలు, ఈ మహాదేవ కిరణాలు దాన్ని పూర్తిగా భస్మీపటలం చేస్తున్నాయి. అనారోగ్యం తాలూకు ఛాయలు ఏమీ లేకుండా మీ శరీరం మొత్తం ప్రసరించినటువంటి నీలి రంగు కాంతి కిరణాలు, అంటే మీ ఆత్మశక్తి, మీ శరీరంలో ఉండకూడనిది ఏదైనా ఉంటే దాన్ని భస్మం చేస్తుంది. ఇప్పుడు మీరు చేయవలసిన వర్క్, ఎక్కడైతే మీ శరీరంలో ఒక్కవేళ అనారోగ్యం అనేది ఉంటే ఆ పార్ట్ దగ్గరికి ఈ బ్లూ రేసెస్ని పంపించండి. అక్కడ మొత్తం క్లీనప్ అవుతుంది. చూడండి, ఊహించుకోవడం కాదు మాస్టర్స్, ఇది నిజంగా మానవ దేహంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దర్శించే అంతర్నేత్రం కావాలి అంతే. అలా లోపలికి వెళ్ళిపోయి అనారోగ్యం తాలూకు మొత్తాన్ని క్లీనప్ చేసి అక్కడ నూతన జీవకణాలను సైతం, ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ ఉందిగా, కాస్మిక్ ఎనర్జీ తోడుగా బ్రహ్మశక్తి తోడుగా శివశక్తి అనారోగ్యం తాలూకు భాగాన్ని నశింపచేసి ఆ భాగంలో ఆరోగ్యవంతమైనటువంటి కణాలని తిరిగి సృష్టించింది. మీ శరీరంలో ఎక్కడైనా అనారోగ్యం ఉంటుంది, మటుమాయమైపోయి ఆ స్థానంలో బేబీ సెల్స్, ఆరోగ్యవంతమైన కణాలు ఆవిర్భవించాయి. మీ శరీరం మొత్తం శక్తిమయమవుతుంది. కాస్మిక్ ఎనర్జీ, ఆత్మశక్తి రెండూ కలిసి మీ శరీరంలోని ప్రతి కణకణాన్ని శక్తివంతం చేయడమే కాకుండా అజ్ఞానాన్ని సైతం తొలగించి, ఏదైతే భావోద్వేగాలలో ఉండకూడదు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు,
ఇవి ఉండకూడని శాతం కంటే ఎక్కువ ఉంటే మీ సోల్ ఎనర్జీ, మీ బ్లూ కలర్ ఎనర్జీ వాటిని కూడా సున్నితంగా తీసివేస్తుంది. ఎక్కువ మోతాదులో ఉంటే, సరిపడి మోతాదులో ఉండొచ్చు, ఎక్కువ మోతాదులో ఉన్నదాన్ని కూడా అది క్లీనప్ చేస్తుంది. సద్గుణాలు, సుగుణాలు మీ మస్తిష్కంలో ఏర్పడేలా మీ బ్రెయిన్లోకి సైతం వెళ్ళిపోయి టోటల్ క్లీనప్. ఒక్కసారి నీలిరంగు కాంతి కిరణాలతో నిండినటువంటి మీ శరీరాన్ని దర్శించుకోండి. ఇప్పుడు మరి యొక్క సోదర శక్తి కుండలిని మూలాధారము కింది భాగంలో ఉన్నటువంటి విష్ణు శక్తి, అపరదేవి మాట శక్తిగా పిలువబడేటువంటి కుండలిని రెడ్ కలర్ ఫ్రీక్వెన్సీ పైనుంచి ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ తన మూలాధార భాగాన్ని తాకిందో, అదే సమయంలో ఎప్పుడైతే ఆత్మశక్తి నీలిరంగు కాంతి కిరణాలతో మీ మూలాధార భాగాన్ని స్పృశించిందో, మీ మూలాధారము కింద ఉన్నటువంటి కుండలిని వర్కింగ్లోనికి వచ్చింది, ఫ్లోయింగ్లోనికి వచ్చింది. ఈ మానవుడు దైవిక స్థితిలో ఉన్నాడు, ఈ మానవుడు ధ్యాన స్థితిలో ఉన్నాడు, ఈ మానవుడు మహాశూన్య స్థితిలో ఉన్నాడు, ఈ మానవుడు సృష్టించే స్థితిలో ఉన్నాడు అన్నటువంటి అవగాహనతోటి కుండలిని మీకు సహాయం చేయడం కోసం ఎరుపు రంగు కాంతితోటి మూలాధార చక్రాన్ని ఢీకొట్టింది కింది నుంచి పైకి. మూలాధార చక్రపు లక్షణాలైనటువంటి సెక్స్ అండ్ రీప్రొడక్షన్, వీటి మీదే దృష్టి ఉన్నటువంటి మూలాధార చక్రంలో బ్లాక్ అయినటువంటి ఎనర్జీస్ని, ఈ సరికాని ఆలోచన విధానాన్ని క్లీన్ చేస్తూ ఇంకొద్దిగా పైకి వచ్చింది. నిన్ను నువ్వు తప్పు పట్టుకునే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటి ఆలోచనలతో నిండిపోయినటువంటి నీ స్వాధిష్టానాన్ని సైతం ఎరుపు రంగు కుండలిని క్లీన్ చేస్తుంది. క్లీన్ ఎనర్జీ బ్లాకేజెస్ కానీ ఎన్ని జన్మల నుంచి, కొన్ని జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి కర్మ విశ్వాస మొత్తాన్ని కూడా క్లీనప్ చేస్తుంది కుండలినికి ఆ శక్తి ఉంది. అక్కడి నుంచి మరికొద్దిగా మీ నాభి ప్రాంతంలో ఉన్నటువంటి నీ మణిపూరకాన్ని అది పైకి అలా స్పృశించింది ప్రేమతోటి. ఇవన్నీ ప్రేమతో వస్తుంది శక్తి. మీ మణిపూరకం అహంభావానికి సంబంధించింది, అధికారానికి సంబంధించింది, అహంభావానికి సంబంధించి ద పవర్ అండ్ విక్టిమైజేషన్కి సంబంధించినటువంటి నీ మణిపూరకాన్ని సైతం క్లీనప్ చేసింది కుండలిని. దర్శించండి మాస్టర్స్, కింది నుంచి ఎరుపు రంగు కిరణం. ఇది నిజంగా జరుగుతుంది మన శరీరంలో. మనం ఇంతవరకు చూడలేకపోయాము, ఇప్పుడు చూస్తున్నాం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన స్థితిలో, దైవిక స్థితిలో ఉన్నటువంటి మనం మన అంతర్నేత్రంతో వీక్షిస్తున్నాం. అక్కడి నుంచి ఇంకా పైకి హృదయ స్థానానికి వచ్చింది. అక్కడ శుభ్రపరచడానికి ఏమీ ఉండదు. అనాహత స్థానం అంటేనే ప్రేమపూర్వక స్థానం, అనాహత స్థానం అంటేనే బ్రిడ్జ్ కాన్షియస్నెస్. దానిని మరింతగా పెంపొందిస్తుంది కుండలిని. అక్కడ క్లీనింగ్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 1, 2, 3 చక్రాస్లోనే క్లీనింగ్ ఉంటుంది. 4, 5, 6, 7 క్లీనింగ్ అవసరం ఉండదు, ఎందుకంటే అవి ప్రేమతో నిండినటువంటి చక్రాస్. సో ప్రేమపూర్వకమైనటువంటి ఆ భావాలతో ఉన్న ఆ హృదయ స్థానాన్ని, ఆ భావాల్ని మరింతగా పెంపొందింపచేస్తుంది. అక్కడి నుంచి గొంతు భాగంలో ఉన్న విశుద్ధానికి వస్తుంది. ఒకవేళ థైరాయిడ్ లాంటివి ఏదైనా ఉంటే అంత క్లియరప్ చేస్తుంది. అక్కడ స్వచ్ఛత, సత్యం మాత్రం మాట్లాడే అలవాటు ఉన్నటువంటి విశుద్ధ చక్రం, 5వ చైతన్య చక్రాన్ని మరింతగా పెంపొందింపచేసి అక్కడి నుంచి నీ 2 కళ్ళ మధ్య భాగంలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రాన్ని చేరింది నీ కుండలిని.
ఆజ్ఞాచక్రంలోంచి, పీనియల్ గ్లాండ్లోంచి, మూడో కంటిలోంచి ఒక అద్భుతమైనటువంటి అమృత బిందువు నీ శరీరంలో కలిసింది. అది అమృతమే, ద నెక్టార్. ఎప్పుడైతే కుండలిని కాస్మిక్ ఎనర్జీ, సోల్ ఎనర్జీ సహాయంతో ప్రేమపూర్వకంగా కింది నుంచి చక్రాన్ని, 3 చక్రాలని క్లీన్ చేసుకుంటూ మిగతా 2 చక్రాలని అభివృద్ధి చేసుకుంటూ ఎప్పుడైతే పీనియల్ గ్రంథి దగ్గరికి వచ్చిందో ఒకానొక అమృత బిందువు మీ శరీరంలోకి విడుదల చేయబడింది. ఇమ్మోర్టల్ హార్మోన్స్, ఎవర్ యూత్ఫుల్ హార్మోన్స్, అమృతమే మీ శరీరంలోనికి వెళ్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అక్కడి నుంచి స్థితి సహస్రార స్థితికి చేరుకుంటుంది. ఈ 3 శక్తులు నిజంగా, సత్యంగా, వాస్తవంగానే మీ శరీరం లోపల ఫ్లో అవుతున్నాయి, తిరుగాడుతున్నాయి. పైనుంచి కిందికి తెల్లటి కాస్మిక్ ఎనర్జీ, కింది నుంచి పైకి ఎర్రటి కుండలిని, ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ సోల్ ఎనర్జీ బ్లూ కలర్లో ఒకే సమయంలో 3 కలర్స్ని చూసే ప్రయత్నం చేయండి. మీ హృదయ స్థానంలో తెల్లటి కాంతి పైనుంచి కిందికి ఒక లైన్, ఒకనొక పిరమిడ్, ఎనర్జీ పిరమిడ్. తరువాత బ్లూ కలర్లో కింద బేస్ సోల్ ఎనర్జీ, కింది నుంచి పైకి కుండలిని రెడ్ కలర్లో. దీన్ని గనుక మీరు పర్ఫెక్ట్గా మీ హృదయ స్థానంలో ఎనర్జీ పిరమిడ్ని దర్శించగలిగితే అది అక్కడే ఆగిపోతుంది మాస్టర్స్. ఉపయోగించండి, మీ సమస్త ధ్యాసను మొత్తం ఉపయోగించండి. వేరే ఏ పనికి మాలిన ఆలోచనలు వస్తున్నా మొత్తం తీసి అవతల పడేయండి. ఏమీ అవసరం, కేవలం శక్తి గురించి మాత్రమే ఫోకస్, వన్ థాట్ ఫోకస్, ఫోకస్ ఫోకస్ ఫోకస్. ధ్యాస, శ్వాస మీద ధ్యాస ధ్యానమైతే, శక్తి మీద ధ్యాస సృష్టించడం. శక్తిని ధ్యాసించండి, శక్తిని చూడండి, శక్తిని దర్శించండి మీ హృదయ భాగంలో. అక్కడ ఫిక్స్ అయిపోయిన శక్తిని దర్శించండి. వైట్, బ్లూ, రెడ్. ఆ శక్తితో కొద్దిసేపు నిశ్శబ్దంగా అలా ఉండిపోదాం మాస్టర్స్. మీ శరీరంలో ఎనర్జీ పిరమిడ్ స్థాపితమైంది. అలా 5 నిమిషాలు హాయిగా ఆ శక్తి యొక్క అనుభూతితోటి ఎరుకతో ఉందాం మాస్టర్స్. ఎరుక చాలా ముఖ్యం. మనం ఏం చేస్తున్నామో ఎరుకతో ఉండాలి. ఎనర్జీ పిరమిడ్ని మన శరీరంలో ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాం, మనం స్థాపించుకున్నాం. మనం ఏమాత్రం మన ధ్యాస మరల్చవద్దు అక్కడి నుంచి. 3 కలర్స్. ఎస్, ఇప్పుడు ఒకానొక సృష్టికర్తగా ఉన్నాం. అనంతమైన శక్తిని మన హృదయ స్థానంలో నిలుపుకున్నాం. 7 చక్రాలని చైతన్యవంతం చేసుకుని చైతన్య స్వరూపులుగా ఉన్నాం. అనాహత చక్రస్థానంలో ఎనర్జీ పిరమిడ్ని ఉంచి ప్రేమని పరివ్యాప్తం చేసుకున్నాం. పీనియల్ గ్లాండ్ నుంచి అమృత బిందువుని మన శరీరంలో కలుపుకున్నాం. సహస్రారాకు ప్రతీక అయినటువంటి పిట్యూటరీ గ్రంథిని విచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఈ స్థితిలోనే, ఇది సృష్టికి సరి అయిన స్థితి, ఇది సృష్టించడానికి సరి అయిన స్థితి. ఇప్పుడు కీలకమైన ఘట్టంలోకి వచ్చాం. ఎవరు మీ ఫోకస్ని ఎటు జారిపోనీకండి. కీలకమైనటువంటి అంశంలోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. యు క్రియేట్ యువర్ ఇయర్ 2024. రాబోయే సంవత్సరాన్ని ఇప్పుడు ఇక్కడే సృష్టించుకోండి. మీ కోరికలు, మీ ఆశలు, మీ ఆశయాలు, మీ కలలు అన్నీ ఏదైతే మీరు 2024లో చేయాలి అని మీరు అనుకుంటున్నారో అవన్నీ అయిపోయాయి. దే ఆర్ కంప్లీటెడ్. మీరు ఏవైతే లిస్ట్ రాసుకున్నారో, మీరు లోపల ఒక బుక్లో లిస్ట్ రాసుకున్నారు కదా, అది ఒక్కొక్కటి ఒక ఆలోచన రూపంలో తీసుకొని రండి. ఎందుకు అంటే ఈ ఎనర్జీ పిరమిడ్ మీ శరీరంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఆ కోరికని మీరు ఇప్పుడు
ఒక ఆలోచనగా అనుకున్న మరుక్షణమే మీ సబ్ కాన్షియస్ మైండ్, మీ పూర్ణాత్మ, మీ పరమాత్మ, మీ మహాశూన్యం గ్రాంటెడ్ అని చెప్పి ఇచ్చేస్తుంది. మీరు రెడీగా ఉన్నారు. మీ డిజైర్ని, ఏదైతే మీ సంకల్పం అనేది ఉందో, ఏదైతే మీ వాంఛ, మీ ఆశ ఏదైతే ఉందో అది అయిపోయినట్లుగా ఆలోచనని స్వీకరించండి. ఇది థింకింగ్ కాదు, థాట్. ఎందుకంటే నౌ వీఆర్ ఇన్ ద క్రియేటర్ స్టేజ్. మనం ఒక క్రియేటర్గా ఉన్నాము, ఒక క్రియేషన్ చేస్తున్నాము. క్రియేటర్గా ఉండి క్రియేషన్ చేస్తున్నాం. 2024 అన్నీ ఒక్కొక్కటి హడావిడి వద్దు, తొందరపాటు వద్దు, ఒక్కొక్క థాటే తీసుకోండి. అది అయిపోయింది, దాన్ని విజువలైజ్ చేసుకోండి. అది అయిపోయినట్లుగా. ఒక కొత్త ఇల్లు కట్టాలి అనుకున్నారు, మీరు కట్టేశారు. దాన్ని ఇప్పుడు విజువలైజ్ చేయండి. ఇప్పుడు చేయండి విజువలైజ్. ఎనర్జీ పిరమిడ్తో ఉన్నారు కాబట్టి మీ ఒక్కసారి మీరు విజువలైజ్ చేశారు అంటే దాన్ని మీ సబ్ కాన్షియస్కు అప్పగించారు, మీ తండ్రికి అప్పగించేశారు, అది మీ పరమాత్మకు అప్పగించేశారు. పరమాత్మ మనం అడిగింది ఏదీ కాదనడు, గ్రాంటెడ్ అండం తప్ప. అది గ్రాంటెడ్ అయిపోయింది ఆల్రెడీ. అలా ఒక్కొక్కటి తీసుకోండి, హడావిడి వద్దు. సో క్రియేట్ యువర్ ఇయర్ 2024. వ్యక్తిత్వానికి సృష్టించడం తెలీదు, అది సృష్టిలో కొట్టుకొని పోతుంది. కానీ ఒక ఆత్మగా సృష్టించి ఆనందించడం మన లక్ష్యం. ఒక ఆత్మగా సృష్టించి ఆనందించడం మన లక్ష్యం. సృష్టించుకోండి మాస్టర్స్. 2024 నౌ. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు ఆ సంవత్సరాన్ని మీరు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే సృష్టించుకుంటారో అది భౌతిక వాస్తవంగా అప్పుడు అక్కడ జరిగి తీరాల్సిందే. బికాజ్ నౌ యు ఆర్ విత్ ఎనర్జీ పిరమిడ్స్. సృష్టించడం, ద క్రియేషన్, ద క్రియేటర్ స్థాయిలో ఉన్నారు మాస్టర్. అద్భుతమైనటువంటి ఈ శక్తి క్షేత్రంలో బాహ్యంలోంచి ఎంతో శక్తి మన లోపల ఉన్నటువంటి ఎనర్జీ పిరమిడ్ని మరింత ఉత్తేజితం చేస్తున్న ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఒక సంవత్సరాన్ని సృష్టించకుండా సంవత్సరంలోనే కొనసాగడం వ్యక్తిత్వం యొక్క లక్షణం. కానీ ఒక సంవత్సరాన్ని సైతం సృష్టించుకొని ఆనందించడం మాస్టర్ యొక్క సహజ లక్షణం. వీఆర్ ఆల్ మాస్టర్స్. సో క్రియేట్ యువర్ ఇయర్. ప్రతిది చిన్న కోరికను సైతం క్రియేట్ చేసుకోండి మాస్టర్స్. ఒక డ్రెస్ కావాలి, దాన్ని కూడా క్రియేట్ చేసుకోండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంటే చీమ కుట్టడానికి కూడా అది శివుడి ఆజ్ఞ తీసుకుంటుంది. మన చిన్న చిన్న కోరికల్ని సైతం మన ఆత్మ నుంచి తీసుకోవచ్చు. మన పరమాత్మ మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది. మీరు ఈ సమయం ఒక అద్భుతమైన సమయం. ఈ సమయంలో మీరు ఏది అడిగినా కూడా మీ పరమాత్మ మీకు అందిస్తుంది. ఎందుకంటే మీరు కూడా మీ ఎనర్జీ పిరమిడ్ తోటి మీ పరమాత్మ స్థితికి చేరుకొని ఉన్నారు కాబట్టి. ఇలా ఒక సంవత్సరాన్ని సృష్టించుకోవడం ఒక దివ్య ప్రణాళికలో అంతర్భాగం మాస్టర్స్. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. సంవత్సరాన్ని సృష్టించుకోవడం దివ్య ప్రణాళికలో అంతర్భాగం. అది మీ ధర్మం. యాజ్ ఎ మాస్టర్ ఇట్ ఈస్ యువర్ రైట్, యువర్ రైట్షియస్నెస్. అది ధర్మబద్ధమైన అంశం. మీరు కేవలం నటులు మాత్రమే కాదు, రంగస్థలం మీద వేషం వేయడం కోసం వచ్చిన నటులు మాత్రమే కాదు, ఆ నటుల్ని నడిపించే దర్శకులు కూడా మీరే. ఈ క్షణంలో నటన మీదే, దర్శకులు మీరే, స్క్రిప్ట్ మీదే. అందుకే మీ పాత్రని మీరు నేను దర్శకుణ్ణి అన్న హోదాలో మీరు చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ ఎప్పుడైతే మీరు మీ సంవత్సరం సృష్టించుకుంటున్నారో మీ కణాలలో నిద్రాణంగా ఉన్న అమరత్వ జన్యు సమాచారం సైతం మేల్కొంటుంది. ఇట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ మాస్టర్స్. మనం జన్మ తీసుకున్నప్పుడు ఏదైతే అమరత్వ జన్యు సమాచారాన్ని మన కణాలలో నిక్షిప్తం చేసుకుని వచ్చామో, ఈ క్షణంలో సృష్టించే కార్యక్రమంలో ఒకానొక సృష్టికర్తగానే మనం ఉన్నప్పుడు
ఆ అమరత్వజన్యు సమాచారం మనకి అందుబాటులోనికి వస్తుంది. ఈ క్షణంలో మనం కాలానికి అతీతులం. గమనించారా? భవిష్యత్తును తీసుకుని వచ్చి మనం క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ వర్తమాన క్షణంలో భవిష్యత్తును తీసుకొని వచ్చాం. మనం కాలానికి అతీతులం. మనం కాలభైరవులం. కాలానికి అతీతంగా కాలభైరవ శక్తిగా మారి మీ యొక్క భవిష్యత్తు కాలాన్ని వర్తమానానికి సైతం తీసుకొని వచ్చి సృష్టించుకుంటున్నాం. ప్రతిదీ సృష్టించుకోండి మాస్టర్స్. మీకు ఏదైతే కావాలో అది అయిపోయింది అనుకోండి, దాన్ని విజువలైజ్ చేయండి. ఒక జాబ్, ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసింది. ఆఫీస్ని కూడా విజువలైజ్ మీరు చేసుకోండి. ఆఫీస్కి వెళ్ళారు, మీరు డ్యూటీ చేస్తున్నారు, మీరు హ్యాపీ. ఒక కార్ విజువలైజ్ చేసుకోండి. ఏ బ్రాండ్ కార్ కావాలో, రిచ్ కారే విజువలైజ్ చేసుకోండి. వెళ్ళారు. ఒక హౌస్, రిచెస్ట్ విల్లా హౌస్ కావాలి కదా అని చెప్పి మళ్ళీ ఒక చిన్న హట్ అవసరం లేదు, విల్లానే విజువలైజ్ చేసుకోండి. కొత్త బిజినెస్ కానీ ఏదైనా ఎనీథింగ్ 2024 ఈ క్షణంలో ఇక్కడ మీ జీవితంలో వచ్చేసింది. నెక్స్ట్ మీరు బాహ్యంలో దాన్ని అనుభవించి ఆనందిస్తారు. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటో తెలుసా మాస్టర్స్? లాస్ట్ 15 మినిట్స్ అండి, ఓపికతో లాస్ట్ 15 మినిట్స్ మాస్టర్స్. ఎటు మీ ధ్యాస పోనీ మాకండి. ఆఖరి 15 నిమిషాలు అడ్డమైన ఆలోచనలు అన్నీ వస్తుంటాయి మనల్ని చెడగొట్టడానికి. లాస్ట్ 15 మినిట్స్ ఫోకస్గా ఉండండి. ఎందుకంటే మనం పరమాత్ముడి హోదాలో పాత్ర నిర్వర్తిస్తున్నాము. ఇప్పుడు తెలుసా మీరేం చేస్తున్నారో? ఒకానొక పరమాత్ముడి హోదాలో మీ పాత్రని నిర్వర్తిస్తున్నారు మీరు. ఇంతకంటే అద్భుతమైనటువంటి మధురమైన క్షణం ఇంకా జీవితంలో ఉండదు. ఒక పరమాత్మునిగానే మీరున్నారు. ఆ పరమాత్మునిగా ఉండి మీ పాత్రని మీరు నిర్వర్తిస్తున్నారు. మీ సంవత్సరాన్ని సృష్టిస్తున్నారు. అందుకే ప్రతి ఓటమిని గెలుపుగా మార్చుకోండి. ఈ సంవత్సరంలో ఒకవేళ 2023లో ఏదైనా ఓటమి కనుక మీకు సంభవించి ఉంటే ఏమాత్రం బాధవద్దు. ఆ ఓటమిని మీ గెలుపుగా మార్చుకోండి. 2024లో మీ ప్రతి ఓటమిని గెలుపుగా మార్చుకోండి. అద్భుతమైన జ్ఞానంతో స్వేచ్ఛగా మీరు జీవించేలా, జ్ఞానము, స్వేచ్ఛ, సాహసంతో మీరు పోషిస్తున్నటువంటి ఈ పాత్రని ఆనందంగా తీర్చిదిద్దుకోండి మాస్టర్స్. మనకి అంతిమంగా కావాల్సింది ఆనందం. మనం కన్న కలలు అన్నీ నెరవేరినప్పుడు ఎంత అద్భుతమైన ఆనందమో కదా. అది కూడా ఆత్మ సహాయంతో మనం చేసినప్పుడు. భౌతికపరమైనది కాదు, ఆత్మ. ఇక్కడ మనం మన భుజబలాన్ని, మన మస్తిష్క బలాన్ని, నీ మానసిక బలము, నీ భుజబలము ఏది కాదు నువ్వు వాడింది ఇక్కడ. నువ్వు ఇక్కడ ఏం వాడావో తెలుసా మాస్టర్? నీ ఆత్మ బలం వాడావు నువ్వు ఇక్కడ. నీ దైవిక బలం వాడావు నువ్వు ఇక్కడ. నీ పరమాత్మ బలం వాడావు నువ్వు ఇక్కడ. నీ పరమాత్మ శక్తిని వాడావు నువ్వు ఇక్కడ. అద్భుతంగా వాడాం మనం ఇక్కడ. ఆ పరమాత్మ శక్తితో పాత్రని తీర్చిదిద్దుకొని ఒక ఆనందమైన జీవితం, ఒక సుఖమయమైన జీవితం, ఒక ధ్యానమయమైన జీవితం, ఒక దైవీకమైన సేవాపూర్వకమైన జీవితం ఎంత అద్భుతమో కదా. అలాంటి అద్భుత జీవితానికి ఈ క్షణమే మనం ఇక్కడ నాంది పలుకుతున్నాము. అందుకే చూడండి, ఎన్నెన్నో జన్మల సారాంశమే ఇప్పుడు ఈ వర్తమాన క్షణం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు గత జన్మల్లో చేసినటువంటి అన్ని పుణ్యకర్మల సారాంశం ఈ క్షణంలో మీకు వర్తింపచేసి ఒక సృష్టికర్తగా మిమ్మల్ని క్రియేట్ చేసింది. ఇది ఈ క్షణం అమూల్యమైన క్షణం. ఆఖరి 10 నిమిషాలు మాస్టర్స్. ఇట్స్ యువర్ టైం, ఇట్స్ యువర్ గేమ్. ఇది మీ ఆట, ఆడేసుకోండి స్వేచ్ఛగా. కానీ పక్కవారికి నాశనం జరగకూడదు. మీ వాంఛల వల్ల, మీ డిజైర్స్ వల్ల, మీ సంకల్పాల వల్ల ప్రకృతికి కానీ, మూగ జీవాలకి కానీ, తోటి మానవుడికి కానీ ఎలాంటి హాని జరగరాదు. నువ్వు వ్యాపారంలో అభివృద్ధిలోకి రావాలనుకో, బస్ నీ పక్కవాడికి నష్టం రావాలి అనుకోకు. ఎందుకంటే నీ కోసం నువ్వు ఒక పరమాత్మని హోదాలో ఉన్నప్పుడు ఆ పరమాత్మ నీకు అన్నీ ఇచ్చేస్తాడు. కానీ నువ్వు పక్కన వాడికి నష్టం చేయాలి అనుకుంటే వాళ్ళలో కూడా అదే పరమాత్మ కదా ఉండేది. నీ ఉన్నది కూడా తీసుకుని వెళ్తాడు, ఏమీ ఉండదు. సో మీకోసం, ప్రకృతికి మంచి చేయడం కోసం, మూగ జీవాలకు మంచి చేయడం కోసం, సమాజానికి మంచి చేయడం కోసం 2024లో శక్తిస్థల్ కంప్లీటెడ్.
అని అనుకోండి మాస్టర్స్. ఇది మీ జీవితంలోకి నేను తీసుకొచ్చిన నా రిక్వెస్ట్. ద్వారకా నివాస్ కంప్లీటెడ్ 2, జగన్నాథ గట్టు కంప్లీటెడ్ 3. ఇవి కూడా యాడ్ చేయండి. ముందు శక్తిస్థల్ని యాడ్ చేయండి. అద్భుతమైన శక్తిస్థల్ని విజువలైజ్ చేయండి. మీరు ఇప్పటిదాకా వీడియోలో చూస్తూ ఉన్నారు కదా, దాన్ని ఇప్పుడు చూడండి, కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయండి. ఫస్ట్ మీది, మీకు కావాల్సినవన్నీ మీరు కోరుకున్న మీరన్నీ మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక ఒక్కొక్క లిస్టులో ఒక్కొక్కటి అంతే టిక్ కొట్టేసుకోండి. అయిపోయిందా ఇది? ఎస్, ఓకే అయిపోయింది. జాబ్ ఓకే అయిపోయింది. హౌస్ ఓకే అయిపోయింది. వెహికల్ ఓకే అయిపోయింది. మ్యాచ్ అయిపోయింది. అలా లాస్ట్ 10 minutes ప్యూర్లీ విత్ ఫోకస్తో ఉందాము. క్రియేట్ యువర్ ఇయర్ 2024 ఈ క్షణంలోనే సృష్టించుకుంటున్నాం. అది కూడా శ్వాస మీద ధ్యాసతో. మనం చేసింది శ్వాస మీద ధ్యాసతో, వేరే ఏది మనం చేయలేదు మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. మనం చేసింది శ్వాస మీద ధ్యాసతో. హాయిగా ప్రశాంతమైనటువంటి దివ్యత్వంతో కూడుకున్నటువంటి మీ జీవితం, మీ జీవితాన్ని మీరే ఇప్పుడు డిజైన్ చేసుకున్నారు తెలుసా. రీక్రియేషన్. ఉన్నత లోకాలలో ఆ క్రియేషన్ చేసినప్పుడు మీకు గుర్తుండకపోవచ్చేమో, కానీ ఇప్పుడు ఈ ప్లేన్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో మీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూడా ఒక ఉన్నతమైనటువంటి తలంగా మారినటువంటి క్షణం. ఆ డిజైన్ మనకు గుర్తుండదో లేదో, కానీ ఇప్పుడు ఈ డిజైన్ పరమాత్మని స్థితిలో మీరే డిజైన్ చేసుకున్నారు మీ 2024ని. నెక్స్ట్ ఇయర్ మనం టోటల్ లైఫ్ని డిజైన్ చేద్దాం 2024లో. ఇక్కడే కూర్చొని లైఫ్ మొత్తాన్ని ఒకేసారి డిజైన్ చేద్దాం, ఒక రోజు మొత్తం కూర్చొని. లాస్ట్ 5 minutes. అత్యంత ప్రేమమూర్తులు మీరు మాస్టర్స్, అలాగే అత్యున్నతమైన శక్తివంతులు మీరు. ప్రేమమూర్తులు, శక్తివంతులు. మీ ఆత్మతో సంభాషించండి. ఏది కావాలన్నా మీకు అలా మీ హృదయం మీద చేయి పెట్టుకొని ఎప్పుడైనా మీ ఆత్మను అడగండి. నాకు ఇది కావాలి అని చెప్పి అడగండి. ఇస్తుంది, అది ప్రతిదీ ఇస్తుంది. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ క్వశ్చన్స్, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆస్కింగ్. నీకు ఏది కావాలో నువ్వు ఎప్పుడు కోరుకుంటావా అని చెప్పది వెయిటింగ్ చేస్తూ ఉంటుందండి. ఇన్నాళ్ళకి ఇప్పుడు మనం కోరుకున్నాం చూసారా. నెక్స్ట్ ఒక ఇయర్ని కోరుకున్నాం, తర్వాత మన జీవితాన్ని కూడా మనం కోరుకుందాం. నెక్స్ట్ ఇయర్కి స్టెప్ బై స్టెప్ మనం ఎదగాలి జ్ఞానంలో. లోపల వెళ్ళిపోయిందంటే తర్వాత మీకు అవసరం లేదు ఈ ప్రాసెస్. ఇది ఒక్కసారి కోసమేనండి యాక్చువల్గా ప్రాసెస్. ఇది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ రామ్తా ఏమంటారు తెలుసా, ఒక్కసారి చేయంటారు, 1 time ఎనఫ్ అంటారు. కానీ 1 timeకి మనం చేయగలిగేంత మనం అంటే మనం ప్రాక్టీస్ చేసి ఒకనొక పౌర్ణమి రోజు మీ అంతటా మీరు కూర్చొని మళ్ళొక్కసారి మీరు చేసుకోవాలి. నా గైడెన్స్ ఉండకూడదు, నా వాయిస్ గైడెన్స్ ఉండకూడదు. అలా కూర్చున్నారు అంటేనే ధ్యాన స్థితిలో నా గైడింగ్ ఉండకూడదు మీకు. అలా కూర్చుంటారు ఒకనొక పౌర్ణమి రోజు ఏకాంతంలో ప్రకృతిలో కూర్చోండి. అలా హాయిగా కళ్ళు 2 మూసుకొని కూర్చోండి. వైట్ కలర్ ఎనర్జీ, బ్లూ కలర్ ఎనర్జీ, రెడ్ కలర్ ఎనర్జీని ఎంత ఎక్కువసేపు దర్శించుకుంటే అంత ఎక్కువసేపు దర్శించుకోండి. ఎనర్జీగా పిరమిడ్. ఎస్, మీ ఇయర్ కానీ మీ లైఫ్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు మాస్టర్స్. నా గైడెన్స్, ఎవరి గైడెన్స్ ఏది అవసరం లేదు. కానీ లైట్ మ్యూజిక్ పెట్టుకోండి, సింపుల్ హాయిగా. ఫుడ్ కూడా లైట్ ఫుడ్ తీసుకొని కూర్చోండి. ఒక నిమిషం సెట్ చేసి కూర్చున్నారంటే చాలు. ఎందుకు 50 సంవత్సరాలు కష్టపడుతూ ఉండడం? ఒక్కసారి మనం క్రియేట్ చేసుకున్నామంటే మిగతా లైఫ్ అంతా హాయిగా ధ్యానం చేసుకుని ఉండొచ్చు కదా, హాయిగా ఎంజాయ్ఫుల్గా. రామ్తా అదే అంటారు తెలుసా అండి, ప్రవీణ్ సార్. రామ్తా ఏమంటారంటే, యూత్కి నేను ఒక సలహా నేను ఇవ్వాలనుకుంటున్నా, ఇవ్వకూడదుగా నేనైతే ఇవ్వాలనుకుంటున్నా అండి. రామ్తా కానీ ఎవరైనా ఏమంటారంటే,
జాబ్ అనేది ఒకళ్ళ కింద జాబ్ అనేది ఒక విషపు వలతో సమానం అంటారు రాంతో. జాబ్ ఒక విషపు వలతో సమానం. అది నీ కళల్ని, నీ ఆశయాల్ని కుప్పగూలుస్తుంది. నిన్ను అక్కడే రౌండప్ చేస్తూ 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 ఉంటుంది. సొంతంగా ఎదుగు, ఎంటర్ప్రీనర్గా ఎదుగు అంటారు. రామ్తా కష్టపడ్డం, సంపాదించడం, కష్టపడి సంపాదించమంటారు. రామ్ ఏమంటారు తెలుసా? సృష్టించుకో అంటారు. నీకు సృష్టించే విద్య ఉంది కదా. 30 సంవత్సరాలు ఒకళ్ళ కింద వాళ్ళ కోసం ఎందుకు పనిచేస్తావు? సృష్టించు, యు క్రియేట్ అంటారు. అందుకే నేను క్రియేషన్ గురించి కూడా మార్నింగ్ చెప్పాను. నోట్బుక్ ఉంటే రాసుకోండి మాస్టర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లా రాసుకోండి, CREATION ఇట్లా ఇంకా నిలువుగా రాసుకోండి. దీంతో నేను సెషన్ ఎండ్ చేస్తాను. అసలు ఆ క్రియేషన్ అంటే ఇలా ఉండాలి. ఒక 3 days కూర్చొని పర్ఫెక్ట్గా నువ్వు క్రియేట్ చేసుకో, ఎంజాయ్ చేయి మిగతా లైఫ్ అంతా అంటారు. ఎందుకు నువ్వు గానుగెద్దులాగా ఒకళ్ళ కింద పని చేసుకోగలిగితే గుమస్తాలాగా పనిచేసి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా మీకు ఆ గుమస్తా ఉద్యోగం లాగానే. CEOలందరూ మన ఇండియా వాళ్ళు, కానీ ఓనర్స్ అమెరికా వాళ్ళు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, మన CEOs అందరూ మన ఇండియా వాళ్ళే, ఓనర్స్ అమెరికా వాళ్ళు కదండి. మరి ఆ CEOs ఎందుకు అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేయరు? చేయాలి కదా, వాళ్ళ ధర్మం కదా. సరే, స్టార్టింగ్ అంటే వాళ్ళు డబ్బుల కోసం వెళ్ళారు, ఇప్పుడు సంపాదించుకున్నారు కదా. ఇప్పుడు సత్యనాదెల్ల గారు ఉన్నారు, ఇండియా వచ్చి ఒక ఓన్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చుగా. చెయ్యరు, ఎందుకో మరి తెలియదు. చెయ్యాలి, మనం పెట్టవచ్చు. ఆయన జీవితంలో మనం కూడా పేరు పెట్టవచ్చు, కానీ పెట్టకూడదు పాపం, ఆయన లైఫ్ కదా అది. మనది మనం చూసుకుందాం. సో గసి అంటే కాన్షియస్నెస్. నేను క్రియేషన్ యొక్క మీనింగ్ చెప్తున్నాను. ఇది మార్నింగ్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వచ్చినటువంటిది అనమాట. ఇది అబ్రివేషన్. సి అంటే కాన్షియస్నెస్, అంటే చైతన్యము. ఆర్ అంటే R=, రీయూనియన్ అంటే చైతన్యము రీయూనియన్ కావాలి, ఒకళ్ళతో మళ్ళీ కలవాలి. ఎవరితో కలవాలి అంటే నెక్స్ట్ ఏంటంటే ఈ కదా, E=, ఎనర్జీ. చైతన్యం అనేది మీ శక్తితో రీయూనియన్ కావాలి, అప్పుడే నీ క్రియేషన్ సంభవిస్తుంది. మరి అలా అయినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నెక్స్ట్ ఏ కదా, అవేర్నెస్తో ఉండాలి. A=, అవేర్నెస్. నువ్వు ఎరుకతో ఉండి చేయాలి. ఇది ఏదో నువ్వు సిద్ధస్థితిలోకి వెళ్ళిపోయి పూర్తిగా ఏం అర్థం కాకుండా, నువ్వేం చేసావో నీకు అర్థం కాకుండా చేయకూడదు. జరిగేది మొత్తం ధ్యానం చేస్తున్న వ్యక్తికి గుండు పిన్ను కింద పడ్డ శబ్దం కూడా వినిపించాలి. అప్పుడే నువ్వు ఎరుకతో ఉన్నట్టు, లేకుంటే నిద్రపోతున్నట్టు. అర్థం చేసుకోండి, రైట్? ఏ అంటే అవేర్నెస్, CREA. నెక్స్ట్ ఏంటండి? T అంటే థాట్ పవర్. నీ థాట్ పవర్ని అక్కడ ఉపయోగించుకోవాలి, ఆలోచన. ఓకే, థాట్ పవర్ అయిపోయిన తర్వాత I అంటే ఇంటెన్స్ బ్రెత్. దీని గురించి నేను చెప్పాలి ఒక మాట. ఇంటెన్స్ బ్రెత్ చెప్తాను, దీని గురించి నాకు గుర్తు చేయండి. ఇంటెన్స్ బ్రెత్ ఎందుకు ఆ పదం వాడాను అనేది. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద బ్రెత్ అంటాం కదా, ఇంటెన్స్ బ్రెత్ అనే పదం వాడాను నేను, చెప్తాను. ఆ తర్వాత మాస్టర్ ఓ అంటే అవుటర్ వరల్డ్. మనకి ఎట్లా జరగాలి? ఇప్పుడు 2024 నీ అంతరంలో అయిపోయింది, అది. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసుకున్నావు మాస్టర్, అయిపోయినట్లే అది. కానీ నీకు బాహ్యంలో కనబడాలి కదా. ఒక కార్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు, నీ అంతరంలో కార్ వచ్చేసింది, కానీ నువ్వు బాహ్యంలో కార్ డోర్ ఓపెన్ చేసి స్టీరింగ్ పట్టుకొని నువ్వు డ్రైవింగ్ చేయగలిగినప్పుడే కదా నీకు ఆ టచ్ అనే ఎంజాయ్ వస్తుంది. అందుకే అవుటర్ వరల్డ్లో అవ్వాలి. అవుటర్ వరల్డ్ లాస్ట్ది N కదమ్మా, నేచర్ ఆఫ్ రియాలిటీ. ఇది ఇట్లా వాస్తవం ఇట్లా సృష్టించబడుతుంది. అంటే క్రియేషన్ అంటే మీనింగు నీ చైతన్యాన్ని నీ శక్తితో, ఎరుకతో, ఆలోచన శక్తితో రీయూనియన్ చేసినప్పుడు బాహ్య ప్రపంచంలో నీ వాస్తవం సృష్టించబడుతుంది. అదే క్రియేషన్ అంటే. ఈ పదంలో దాని మీనింగ్ మొత్తం ఉంది మాస్టర్స్, రైట్? ఇక్కడ ఇంటెన్స్ ఆఫ్ బ్రీత్ వచ్చింది. ఏంటంటే బ్రెత్ గురించి ఒక 2 పదాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే అమ్మగారు కూడా వచ్చి మాట్లాడతారంట మనతోటి. సొన్నమాల అమ్మగారు వచ్చారు కదా, గుడ్ న్యూస్. అమ్మగారి స్పీచ్ ఉంటుంది కాబట్టి. మనం ఒక శిశువు తల్లి గర్భంలో పుట్టినప్పుడు శిశువుకి 3 months దాకా లంగ్స్ ఉండవండి, ఊపిరితిత్తులు ఇంకా ఏర్పడవు. డాక్టర్స్ ఎవరైనా ఉంటే మీకు ఐడియా ఉంటుంది. 3 or 2 months వరకు అయితే స్టార్టింగ్ అయితే అసలు అయితే ఉండవు. 3 months అనుకుంటా, లంగ్స్ ఉండవు. ఆహారం మాత్రం తల్లి తిన్న ఆహార నాళం ద్వారా శిశువుకి అందుతుంది. మరి శిశువుకి శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది?
ఎవరు బతకాలన్నా శ్వాస కావాల్సిందే కదా. ఆహారంతో, తల్లి తిన్న ఆహారంతో శిశువుకి ఆహారం వెళ్తుంది. ఓకే, రైట్, ఫుడ్ ఈజ్ ఓకే. వాట్ అబౌట్ బ్రెత్ అంటుంటారు ఎక్కువగా. మరి శ్వాస సంగతి ఏంటి? ఆ శిశువుకి శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది అంటే, శిశువు అండంగా పిండంగా ఉన్నప్పుడే శిశువు యొక్క హృదయంలో ఆత్మ ఉంటుందండి. ఆత్మ తర్వాత రాదు, ఆత్మే ఫస్ట్ వస్తుంది. ఆత్మ లోపల శ్వాస ఉంటుంది, దాన్ని ఆత్మ శ్వాస అంటారు. ప్రాణ అంటారండి దాన్ని. మనం ప్రాణం అంటాం కదా. ప్రాణము అంటే అసలైన అర్థం ఏంటంటే ఆత్మ లోపల ఉన్న శ్వాసని ప్రాణము అంటారు. ఇది మహావతార్ బాబాజీ గారి విజ్ఞానంలో ఉంటుంది. ఆయన క్రియావం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ టాపిక్స్ వస్తాయి. సో మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో శ్వాస తగ్గుకుంటూ వచ్చి ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. తాడే దగ్గర శ్వాస ఇక్కడది ఫిక్స్ అయినప్పుడు ఇది జాగృతమవుతుంది మీ ఆత్మశ్వాస. దాన్ని ఇంటెన్స్ బ్రెత్ అంటాం మనం. దాన్ని ఆత్మశ్వాస ఇక్కడి నుంచి జాగృతమవుతుంది శ్వాస. అదే పైకి కిందికి రన్ అవుతుంది. అది ఎంత ఎక్కువగా రన్ అయితే మీకు అంత మంచిది. ఎందుకు అంటే బాహ్యం నుంచి మనం తీసుకునే శ్వాస ఆక్సీకరణంతో ఉంటుంది, అంతరంలో పుట్టిన శ్వాస అనేది అక్షయకరణంతో ఉంటుంది. ఆక్సీకరణం తీసుకుంటే మీ కణాలన్నీ కూడా శిథిలమైపోతాయి. ఈ క్షారత్వంతో కూడిన ఈ శ్వాసని కనుక మీరు ఎంత ఎక్కువసేపు వాడితే మీ కణాలు అంత సజీవంగా ఉంటాయి. బాబాజీ గారు నిత్య నూతన యవ్వనంగా ఉండడానికి గల కారణం ఏంటంటే తన అంతరంగంలోంచి ఎప్పుడు ఆయన బాహ్య శ్వాస ఆయన తీసుకోరు, అంతరంగంలో ఉన్నటువంటి దివ్య శ్వాసని ఆయన తీసుకుంటూ ఉంటారు. అందుకని ఆయన సెల్స్ అనేవి రిడక్షన్లోకి రావు, క్షయకరణం చెందవు, పాడవడం ఉండదు, శిథిలం అవ్వడం ఉండదు, తీసుకుంటూ ఉంటారనమాట అండి. అది కారణం, అది ఇంటెన్స్ ఆఫ్ థాట్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ సెషన్కి ఆహ్వానించి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సోదరుడు ప్రవీణ్ మాస్టర్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో అందరికీ మరి రోజు ఇలాంటి సెషన్స్ రోజు జరుగుతున్నాయి మనకి ఇక్కడ ఈ ప్రాంగణంలో. సో రేపటి సెషన్ గురించి కూడా మరి దానికి సంబంధించిన పాంప్లెట్లు కూడా అక్కడ ఉన్నాయి. రేపు సాయి కుమార్ రెడ్డి గారి క్లాస్ ఉంటుంది, ప్రేమ్నాథ్ గారిది, సాయి కుమార్ రెడ్డి గారిది. దయచేసి అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఎందుకంటే ఆల్రెడీ లోపల స్ట్రెంత్ తక్కువైంది. అలాగే పిఎంసి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇక్కడ మనకి పిఎంసిలో సబ్ ఛానల్స్ చాలా వచ్చాయి. పిఎంసి భక్తి అని, పిఎంసి హెల్త్ అని, పిఎంసికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనకి అందుతుంది. కానీ పిఎంసిని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మనం పాల్పంచుకోవాలి. సో దానికి సంబంధించిన ఒక నేను సైతం అనే ఒక ఫామ్ ఉంది, అది ఫామ్ ఫిల్ చేసి ఇవ్వండి దయచేసి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎంతో ఇన్ఫర్మేషను. ఇప్పుడు పిఎంసి గ్రూపులో అందరూ ఉన్నారండి, మరి గ్రూపుల్లో ఉండాలంటే మీ ఇన్ఫర్మేషన్, మీ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉండాలి కదా. డైలీ ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో, డైలీ ఎన్ని లింక్స్, దగ్గర 20-25 లింక్స్ ఉంటాయన్నమాట. ఆ లింక్స్ అన్నీ అందులో పెడతారనమాట. కాబట్టి అక్కడ నంబర్ ఇచ్చి వెళ్ళండి, మీ ఫోన్ నెంబరు, మీ పేరు తప్పనిసరిగా ఇస్తే పిఎంసి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మరి ఇంతటి చక్కటి ప్రాంగణాన్ని మనకు అందించిన ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి, మరి ఇలాంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఈ వేదికని మనకు ఇచ్చి మనందరం కూడా రోజు 2 hours, 2.5 hours, 3 hours వరకు చక్కగా మనం సీనియర్ మాస్టర్ల సాంగత్యం తీసుకుంటున్నాం. మరి ప్రతిరోజు లంచ్కి ఎంత తొందరగా వెళ్ళి అంత తొందరగా చక్కగా ఇక్కడికి రండి. లాస్ట్ మినిట్లో వచ్చామని ఫీల్ అవ్వకలేదు. లోపల కొన్ని సెషన్స్కి అయితే లేట్ అయితే ఆగమంటారు, కొన్నిట్లకైతే అందరినీ అలౌ చేస్తారు. మరి ఈరోజు అద్భుతమైన 2 సెషన్లు, ఒకటి గుడాకేశ ప్రబోధ్ గారిది, ఇంకొకటి మనకి రామ్తా విజ్ఞానమైన అల్లాబక్ష్ గారి క్లాసు జరిగింది. చక్కగా వారిద్దరూ ఎంత అద్భుతంగా చెప్పారు. ఇందా నుంచి నేను చూస్తున్నాను, మేము వింటాం ఎన్నో క్లాసులు, మా ఇంట్లో మేమిద్దరం చాలా సెషన్స్ టాపిక్స్ అన్నీ వింటూ ఉంటాం. నిజంగా మార్వెలస్ అనమాట. మనకి ఇంకా వీళ్ళు చెప్తూ ఉంటే మనం అలా ఉండిపోవాలనిపిస్తుంది, కానీ అలా కుదరదు కదా. ఇంటికి వెళ్ళాలి, పనులు చేసుకోవాలి, కాస్త భుక్తి ముక్తి అన్నీ చూసుకోవాలి. కాబట్టి మనం చక్కగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్దాం. సో సార్ ప్రతి ప్రోగ్రాం దగ్గర, అది ప్రకృతి వ్యాలీ కానీ, వశిష్ఠ గౌతమి కానీ, కొట్టాలు కానీ, ప్రతి చోట ఆయన ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి అందరం అక్కడికి వెళ్దాం. ఆయన కొత్త ఇవాళ చూడండి, క్రియేషన్ గురించి ఎంత ఉందా,
అంత ఆ పెదాలతో మనకి ఒక నూతన ఉత్సాహాన్ని 2024ని కొత్తగా సృష్టి చేసి ఇచ్చారు. సో గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.